నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు పహల్గామ్ ఘటనలో మృతి చెందిన వారికి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు పెట్టారు. వారికి నివాళులు అర్పించారు. ఆ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్, దేశంలో ఒక నాయకుడు అంత ధైర్యంగా అంత ఓపెన్గా మాట్లాడేటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ గారు అనే చెప్పాలి. ఈవెన్ బీజేపీ నాయకులు మాట్లాడినా కొంత రాజకీయంగా ఏమైనా నష్టం చేస్తుందా, మనకి మంచి చేస్తుందా, మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అని కొంత ఒకంత సంశయంతో మాట్లాడతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు తను మాట్లాడే మాటల వల్ల కానీ, తను చెప్పదలుచుకున్న విషయం వల్ల కానీ నాకు నష్టం జరుగుతుందా, లబ్ధి చేకూరుతుందా, మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, పొలిటికల్ మైలేజ్ ఏంటి, మైనార్టీల ఓట్లు ఏంటి, ఈ విషయాలపైన ఆయన ఎప్పుడూ కూడా ఆలోచించరు. ఇదే కాదు, ఎక్కడైనా కానీ ఏ విషయం గురించి అయినా కానీ నిర్మోహమాటంగా మాట్లాడగలిగేటువంటి ధైర్యము స్థైర్యము ఆయన సొంతం. అది రాజకీయ నాయకుల్లో చాలా రేరుగా ఉంటారు. అలాంటి వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకోవచ్చు. క్లియర్గా ఆయన చెప్పింది ఏంటంటే, ఇది మతం అడిగి మతం పైన జరిగిన దాడి, హిందువులా కాదా అని చూసి చంపినటువంటి దాన్ని మతం పైన దాడి అని ఏమనాలి? మతం పైన దాడి, దేశం పైన దాడి. దీంట్లో ఇంకొక ఆలోచనకి తావే లేదు అనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. ఎవరైనా సెక్యులరిస్టులు, సూడో సెక్యులరిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది పాకిస్తాన్ని ప్రేమిస్తున్నామని, లేదా సెక్యులరిజం కాబట్టి కొంత ఆచితూచి అడుగు వేయాలని కానీ, పాకిస్తాన్తో ఇప్పుడే యుద్ధం అవసరం లేదని కానీ, పాకిస్తాన్ పైన వల్లమాలిన అభిమానాన్ని వలకబోస్తున్నటువంటి కొంతమంది నాయకులు కానీ, వాళ్ళు ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు అనేటువంటి విషయాన్ని మాట్లాడారు. ఈ దేశంలో ముస్లిమ్స్ పాకిస్తాన్ కంటే, పాకిస్తాన్లో ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారో మన దేశంలో కూడా అంతమంది ముస్లిమ్స్ ఉన్నారు. ఇక్కడ మెజారిటీ ప్రజలు హిందువులైనా ఏ రోజు కూడా ముస్లిమ్స్ పైన దాడులు కానీ, లేకపోతే వాళ్ళు ఇక్కడ బతకలేనటువంటి పరిస్థితులను కానీ ఎప్పుడు కూడా మన దేశం వారికి కల్పించలేదు. భారతదేశము సెక్యులర్ అని చెప్పకుండానే సెక్యులర్ దేశం అనే విషయాన్ని క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. మరొకటి, పాకిస్తాన్లో హిందువులు పాకిస్తాన్ విడిపోయినప్పుడు 3 కోట్ల మంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఏంటి? అక్కడ దేవాలయాలపైన జరుగుతున్నటువంటి దాడులేంటి? వీటన్నిటినీ కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. భారతదేశం ఒకటే హిందువులకు ఆశ్రయం ఉన్నటువంటి దేశం. ఇక్కడ కూడా మమ్మల్ని ఉండనివరా? ఇక్కడ కూడా మమ్మల్ని బతకనివరా? హిందువుల్ని లౌకికవాదం పేరుతో ఇక్కడ కూడా బతకలేనటువంటి పరిస్థితులను కల్పిస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఎక్కడికి పోవాలి? అది ఆయన ఇచ్చినటువంటి పిలుపు, ఆయన ఇచ్చిన నినాదం. ఒక బ్రహ్మాండమైనటువంటి చక్కటి పాయింట్స్ ఆయన చెప్పారు. అంతేకాకుండా పహల్గామ్ దాంట్లో చనిపోయినటువంటి జన సైనికుడు, ఆయనకి కూడా మధుసూదన్ గారికి కూడా 50 లక్షల రూపాయలు పార్టీ తరఫున ఆ కుటుంబానికి విరాళంగా ఇచ్చారు. అంటే వాళ్ళకి సపోర్ట్గా ఇచ్చారు. మరణించిన వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి అదొక 5 లక్షలు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఆయనకి ఇంకా కొంత ఎక్కువగా సహాయం చేయటం కోసం ప్రయత్నం చేస్తాం. డబ్బులు ఇచ్చేసాం కదా అని వదిలేయము. భవిష్యత్తులో వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు కూడా పార్టీ చూసుకుంటుంది అనే విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఏంటంటే, ఈ దేశంలో ఉండేటువంటి సూడో సెక్యులరిస్టులకి, లేదా లౌకికవాదం పేరుతో హిందువులపైన దాడిని ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళకి, హిందువులపైన జరిగిన దాడిని తక్కువగా చేసి చూసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి మాటలు చెంపపెట్టడంలో ఏమాత్రం సందేహం లేదు.